కాక్పిట్ నుంచి, లేదా ఏదైనా అక్కడ అలర్ట్ జారీ చేశారా? ఎందుకంటే కొద్ది క్షణాల్లోనే, బహుశా 30 సెకండ్లే, ఎక్కువ సమయం కూడా లేదు, ఎక్కువ ఎత్తు కూడా ఎగలేదు. 635 అడుగులు సముద్ర మట్టానికి, 635 ఫీట్ల ఎత్తులో ఉంది. ఆ ప్రమాదాన్ని నివారించేందుకు కూడా అక్కడ సమయం లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పైలట్ కూడా చాకచక్యంగా వ్యవహరించడానికి, ప్రమాదం నుంచి బయటపడేయడానికి అసలు అవకాశమే లేదు, ఎలాంటి ఛాన్స్ లేదు. కానీ అనుకోకుండా రమేష్ విశ్వాస్ కుమార్ బయటపడ్డాడు. కానీ ఆటోమేటిక్గా సీట్ ఎజెక్ట్ అయింది అంటున్నాడు. సీట్ ఎలా ఎజెక్ట్ అయింది? బహుశా కొన్ని మనం యుద్ధ విమానాల్లో కూడా ఫ్లైట్ క్రాష్ ఎత్తినప్పుడు, ఫైటర్ జెట్ క్రాష్ ఎత్తినప్పుడు ఏదైనా అనుకోని ప్రమాదం కనుక చోటు చేసుకునే సందర్భం ఉంటే, ఆ శత్రువు యుద్ధ విమానాన్ని కూల్చే సందర్భంలో కూడా ఆ పైలట్లు ఆటోమేటిక్ ఎజెక్ట్ అవుతుంది. అలా ఎజెక్ట్ అయిన వల్ల బయటికి పారాచూట్ ద్వారా ఎగురుతారు, పైకి వెళ్ళిపోతారు. బహుశా ఇక్కడ ఇందులో కూడా అలాంటి సిస్టమ్ వల్లే ఆటోమేటిక్గా సీటు ఎజెక్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోయాడా, ఏం జరిగిందనేది ఇంకా తెలియాల్సింది. అంటే బోయింగ్ విమానంలో ఉన్నటువంటి అంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విమానమే. ఇక్కడ ఎగ్జిట్ సీట్లో దగ్గరే ఉన్నట్టున్నాడు. సీట్ నంబర్ 11A, సీట్ నంబర్ 11A. ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ ఘటనలో చనిపోయిన ఆ డాక్టర్ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కూర్చున్న సీట్లకు ఎదురుగానే ఇతని సీట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. రమేష్ విశ్వాస్ కుమార్, ఇతను బ్రిటిష్ పౌరుడు, బ్రిటిష్ జాతీయుడు. భారత్ నుంచి వాళ్ళ కుటుంబం వలస వెళ్ళింది. గత 25 ఏళ్లకు పైగానే అక్కడ నివాసం ఉంటున్నట్టుగా చెప్తున్నారు. ఎస్, ఒకసారి ఇంకో బాక్స్లో పిక్చర్ చూడండి. ఇక్కడ రమేష్ విశ్వాస్ కుమార్ నడుచుకుంటూ వెళ్తున్న పిక్చర్ అది. ఆ సమయంలో ఈ 242 మంది ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా 171 బోయింగ్ డ్రీమ్ లైనర్లో ఆ ప్రమాదం జరిగినప్పుడు రమేష్ విశ్వాస్ కుమార్ ఒక్కడే బయటపడ్డాడు. అదృష్టవంతుడు నిజంగా. ఆ సమయంలో అంతటి ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డాడు అంటే కూడా ఆ ప్రమాదం జరిగిన తీరు చూస్తే, ఒకవేళ బయటపడ్డా మంటల్లో చిక్కుకొని ఉంటాడు, లేదా ఆ బిల్డింగ్లోనో శిథిలాల కిందో, లేదంటే ఆయన కింద పడ్డాక ఆయన మీద విమానమో, ఇలాంటి సందేహాలు కూడా రాకమానదు. ఎందుకంటే దాని విస్తీర్ణం కూడా చాలా ఎక్కువ ఉంది, ప్రమాద విస్తీర్ణం. కానీ జాగ్రత్తగా బయటపడ్డాడు. ఎస్, ఒకసారి మనకు ఆ పిక్చర్ చూడండి. డాక్టర్ ఫ్యామిలీ, ఎవరైతే ఈ ప్రమాదంలో మరణించిన డాక్టర్ ఫ్యామిలీకి సరిగ్గా ఎదురుగా సీట్లోనే ఉన్నాడు. అదిగో చూడండి, అటువైపు ఇటు డాక్టర్ భార్య భర్తలు కూర్చున్నారు, అటువైపు ముగ్గురు పిల్లలు కూర్చున్నారు. 2 కవల పిల్లలు డాక్టర్కి, ఒక అమ్మాయి. ఆ చిన్న పిల్లలు కూర్చున్న సీటుకి ఎదురు సీట్లోనే కూర్చున్నాడు ఈ రమేష్ విశ్వాస్ కుమార్. సరిగ్గా గమనించండి. ఆ సీట్ మీకు మేము క్లోజ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. విత్ ఇన్ క్లోజ్ దాంట్లోనే, ఆ బాక్స్లోనే మళ్ళీ మీకు క్లోజ్ విజువల్ చూపిస్తున్నాం, క్లోజ్ పిక్చర్ చూపిస్తున్నాం. అందులో ఈ బతికి బయటపడ్డ, మృత్యుంజయుడికి గెలిచిన రమేష్ విశ్వాసే ఆ వ్యక్తి. సరిగ్గా వీళ్ళ సీట్కి ఎదురుగానే, ఈ డాక్టర్ సీట్కి ఎదురుగానే అతను కూర్చున్నాడు. సో అతని వైపు యాక్చువల్గా ఆ సీటు కూడా అతను మార్చుకున్నాడంట. ఆయన అదృష్టం చూడండి, నిజంగా ఆయన సీటు వేరు కానీ మార్చుకున్నాడంట. చివరి నిమిషంలో వాళ్ళతో రిక్వెస్ట్ చేసి, ఎయిర్ ఇండియా వాళ్ళతో రిక్వెస్ట్ చేసి సీట్ను మార్చుకున్నాడంట. కలిసి వచ్చింది. అదృష్టం అంటే ఇదేనేమో బహుశా. కానీ మరొక దురదృష్టం విన్నాడింది ఇక్కడ. రమేష్ సోదరుడు అజయ్ ఇదే ఫ్లైట్లో కూడా వెళ్తున్నాడు, కానీ అతని ఆచూకీ లేదు. అంటే బహుశా అతను కూడా ఈ ప్రమాదంలో మరణించినట్టే. కానీ ఏదేమైనా ఇంత ఘోర దుర్ఘటనలో ఒక్కరు కూడా బతికే ఛాన్స్ లేని, అవకాశమే లేని ఇంతటి భారీ విస్ఫోటనంలో, ఈ ప్రమాదంలో అతను బతికి బయటపడి నడుచుకుంటూ వస్తున్నాడంటే నిజంగా ఆ దృశ్యాలు చూస్తే నిన్నంతా కూడా అతని మృత్యుంజయుడిగా నిలిచిన తీరును ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ గాడ్ అంటూ ప్రతి ఒక్కరు చెప్పుకునే పరిస్థితి. ఆయనకు సంబంధం లేని వ్యక్తులు కూడా అరే ఈ వ్యక్తి అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడే అంటూ ఊపిరి పీల్చుకునే పరిస్థితి. అతనికి సంబంధం లేని వ్యక్తులు, అతని బంధువులు కాదు, అతని చుట్టాలు కాదు, మనం ఎవరూ అతనికి సంబంధం లేదు. దేశం మొత్తం, యావత్ దేశమే కాదు, ప్రపంచమంతా కూడా అతని దృశ్యాలను చూసింది. కేవలం భారతదేశంలోని కోట్లాది మంది కాదు, ప్రపంచమంతా కూడా చూసింది. బతికి బయటపడ్డ అదృష్టవంతుడుగా, లక్కీయెస్ట్ మ్యాన్గా ప్రపంచమంతా కూడా అభివర్ణించింది. సో మొత్తం మీద ఆ డాక్టర్ ఫ్యామిలీ సీట్కి ఎదురుగానే కూర్చున్న ఈ రమేష్ విశ్వాస్ తన భయంకరమైన అనుభవాలను పంచుకున్నాడు. తాను సీట్ బెల్టు ఎమర్జెన్సీ సీట్ నుంచి ఏదో తొలగించుకొని రాలేదు, ఆటోమేటిక్గా సీట్ ఎజెక్ట్ అయిందని చెప్తున్నాడు. విసిరివేయబడ్డాను అంటున్నాడు. బహుశా అది ఆటోమేటిక్గా
దానంతలో అదే ఎమర్జెన్సీ వింగ్ దగ్గర ఆ విండో షీల్డ్ అది ఓపెన్ అయ్యి బహుశా ఆ ప్రాంతంలో అటు నుంచి ఆయన విసిరివేయబడ్డాడు. అక్కడే పడితే కనుక చాలా ఇబ్బందిగా ఉండేది. ఆయన దుంకుతే, నేను చెప్తున్నట్టుగా ఆయన దుంకుతే కనుక అక్కడే పడితే ఇబ్బంది ఉండదు, ఆ మంటల్లో శిథిలాల్లోనే పడేవాడు. కానీ విసిరివేయబడ్డాడు, అక్కడి నుంచి విసిరివేయబడ్డాడు, ఒక్కసారిగా ఎజెక్ట్ అయ్యి పారాచూట్ మాదిరిగా విసిరివేయబడ్డాడు. బహుశా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండే స్పెషాలిటీ కావచ్చు అది. అలా విసిరివేయబడ్డాడు, సేఫ్గా అదే సీట్లో అలాగే విసిరివేయబడి కూర్చున్న చోటే కూర్చున్నట్టుగా పడిపోయాడు. తర్వాత చిన్న చిన్న గాయాలతో, మైనర్ ఇంజురీస్తో బయటపడ్డాడు, నడుచుకుంటూ వచ్చాడు. సో ఇది నిజంగా ఈ స్టోరీ వింటుంటే అంతమందిలో ఎలా బతికాడరా బాబు అని చూస్తే నిజంగా మనకు ఆశ్చర్యం కలగమానదు. అదే స్టోరీ దూరదర్శన్ సౌజన్యంతో మీకు ఆ వీడియోని మీకు అందించే ప్రయత్నం చేశాం. బహుశా ప్రధానితో వెళ్ళిన క్రూలో దూరదర్శన్ సిబ్బంది అక్కడ వెళ్ళినప్పుడు అవకాశం దొరికినప్పుడు రమేష్ విశ్వాస్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఒకసారి రమేష్ విశ్వాస్ ఏం మాట్లాడారో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం.